For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సతీష్ కల్లూరి, వీడియో మార్కెటింగ్ స్పెషలిస్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ వీడియో స్టార్స్ అకాడమీ. మరి సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే శ్రావ్య గారు. ఎలా ఉన్నారు సార్? అద్భుతంగా ఉన్నానండి. ఓకే సార్. సార్ చాలామంది వీడియోస్ తీస్తారు కానీ రీచ్ వెళ్ళదు. సో ఆ రీచ్ రావడానికి కింద మీద పడుతుంటున్నారు, చాలా కష్టపడతారు. సో ఆ వీడియోస్ వైరల్ అవ్వడానికి ఏమైనా ట్రిక్స్ ఉంటాయా సార్? ఖచ్చితంగా ఉంటాయి. ఎలాంటి ట్రిక్స్ ఉంటాయి సార్? మంచి ప్రశ్న కూడా. దీని ఏంటంటే 2-3 విషయాలు మనం కరెక్ట్గా చూడాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాపర్గా. ఇదేంటంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథంని అర్థం చేసుకోగలిగారు. అంటే మనం ఇన్స్టాగ్రామ్ ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం కరెక్ట్గా దాన్ని సాటిస్ఫై చేయగలిగితే కనుక మనం వీ కెన్ రీచ్ మోర్ పీపుల్ అండ్ ఆర్ వీడియోస్ గో వైరల్ అనమాట. సో దానికన్నా ముందు చాలామంది వైరల్ అవ్వాలనే ఆస్పిరేషన్ ఉంటుంది, కానీ ముందు స్టార్ట్ చేయాలి. చాలామంది స్టార్ట్ చేయకముందుకే వైరల్ ఎట్లా అవుతుంది అనే ఒక ఆస్పిరేషన్ ఉంటుంది. అదొక ప్రెషర్, యాక్చువల్గా అన్నెసరీ ప్రెషర్. అటువంటి ప్రెషర్ తీసుకోకుండా ఫస్ట్ ముందు స్టార్ట్ చేయగలగాలి. స్టార్ట్ చేయడానికి కూడా చాలామందికి ఛాలెంజ్ చేసి ఏంటంటే ఒక పర్ఫెక్షన్ మైండ్ సెట్ ఉంటుంది అనమాట. అటువంటి పర్ఫెక్షన్ మైండ్ సెట్ కూడా రానియకుండా మనం ఫస్ట్ స్టార్ట్ చేసి ఆ ఇంపర్ఫెక్ట్ స్టెప్ని కూడా తీసుకొని రెగ్యులర్గా కన్సిస్టెంట్గా కాంటెంట్ క్రియేట్ చేయగలగాలి. ఇది ఎప్పుడైతే జరుగుతుందో దాంట్లో వాల్యుబుల్ కాంటెంట్ మనం మన ఆడియన్స్కి ఇస్తామో డెఫినెట్గా పీపుల్ విల్ లైక్ యువర్ కాంటెంట్. సో మనం వాల్యుబుల్ కాంటెంట్ లేకుండా వైరల్ అవ్వాలనుకోండి మనం ఒక ప్రెజర్ తప్పిస్తే దానివల్ల వచ్చేది ఏం లేదు అనమాట. అంటే చాలా మంది అనుకుంటారు కదా సార్, నేను కూడా ఓవర్ నైట్ స్టార్ అయిపోతే బాగుండు అని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా చాలా చాలా చేస్తారు వీడియోస్ కానీ ట్రై చేస్తారు, బట్ అది అవ్వదు మ్యాక్స్ వరకు. సో తర్వాత నుంచి కూడా ఇంకా వీడియోస్ ఇంకా అవ్వట్లేదు కదా, ఎంత చేసినా వేస్ట్ అనేవి డిలే పడిపోతారు అని వదిలేస్తారు, అక్కడతో ఆపేస్తారు. అట్లా కాకుండా మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్, కన్సిస్టెంట్గా చేయడం ఇంపార్టెంట్. సో అది డైలీ ఒక వీడియో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. వీక్లీ 3 వీడియోస్ పెట్టినా పర్వాలేదు, ఆల్టర్నేట్ డే పెట్టినా కూడా సరిపోతుంది. కానీ కన్సిస్టెంట్గా పెట్టుకుంటూ వెళ్ళగలగాలి. లాంగ్ టైం చేసినప్పుడు ఏంటంటే వీ విల్ గెట్ ద రిజల్ట్స్ ఫర్ షూర్. అండ్ వాల్యుబుల్ కాంటెంట్ క్రియేట్ చేయాలి. ఏదో ఎంటర్టైన్మెంట్ కాంటెంట్ చేయడం కాకుండా దాన్ని ప్రాపర్గా ఎడ్యుకేట్ చేస్తూ చేయగలిగితే కనుక లాంగ్ టర్మ్లో మంచి బెనిఫిట్స్ ఉంటాయి. దాంతోపాటు ఆ వచ్చే వ్యూస్ను చూసుకొని మనకి ఏం మురిసిపోకుండా దాన్ని ప్రాపర్గా మానిటైజ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అనమాట. సో అది కూడా నేను నా ప్రాపర్ రెగ్యులర్ ట్రైనింగ్ సెషన్స్లో వ్యూస్ రావడం ఎంత ఇంపార్టెంట్, దాన్ని ప్రాపర్గా మానిటైజ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో దాని మీద ఫోకస్ చేయగలగాలి. సో దాంతోపాటు నేను చెప్పినట్టుగా ఇంతకుముందు కన్సిస్టెంట్గా కాంటెంట్ క్రియేట్ చేస్తూ నేను చెప్పే ఒక సీక్రెట్ని యూజ్ చేసి మాత్రం ఖచ్చితంగా మీ వీడియోస్ని వైరల్ చేసుకోవచ్చు. ఏంటో ఆ సీక్రెట్? ఓకే, సో ఆ సీక్రెట్ ఏంటంటే HCC ఫార్ములా అనమాట. HCC ఫార్ములా, ఎగ్జాక్ట్లీ. సో ఇదేంటంటే H స్టాండ్స్ ఫర్ హుక్, C స్టాండ్స్ ఫర్ కాంటెంట్, యువర్ యాక్చువల్ కాంటెంట్, అండ్ అనదర్ C స్టాండ్స్ ఫర్ కాల్ టు యాక్షన్, CTA అంటారు మరి దాన్ని. సో కాంటెంట్ క్రియేషన్ లాంగ్వేజ్లో దీన్ని CTA అంటే కాల్ టు యాక్షన్ అంటారు. హుక్, కాంటెంట్, కాల్ టు యాక్షన్, ఈ మూడింటి చేయడం ద్వారా మనం మన వీడియోస్ని వైరల్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ అందరికీ అర్థమవుతుంది. హుక్ అంటే ఏంటంటే ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియోస్ చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో, మీకు ఫర్ ఎగ్జాంపుల్ అదొక ఇంట్రెస్టింగ్గా లేకపోతే కనుక ఏం చేస్తారు, స్క్రోల్ చేసేస్తారు. సో ఫస్ట్ 3 సెకండ్స్, ఫస్ట్ 5 సెకండ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని స్క్రోల్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఏం చేయాలంటే ఒక మంచి అటెన్షన్ బ్రేకింగ్ హుక్ ఇవ్వగలగాలి, ఒక డిఫరెంట్ మంచి క్వశ్చన్ అడగగలగాలి, లేదంటే ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేయగలగాలి, ఒక షాకింగ్ స్టేట్మెంట్తో మనం వీడియో ఓపెన్ చేయగలగాలి, లేదంటే ఒక డిఫరెంట్ స్టైల్లో మనం వీడియోని స్టార్ట్ చేయగలిగితే కనుక పీపుల్కి అటెన్షన్ గ్రాప్ చేయగలగాలి. హుక్ అంటే ఏంటంటే మనకు చేపలు పట్టేది చూసారా, హుక్ అనమాట. ఆ హుక్ని యూజ్ చేసినట్టుగా మనం పీపుల్ని హోల్డ్ చేయగలగాలి మన కాంటెంట్తో. అది చేయడం ద్వారా ప్రాపర్గా హుక్ చేయగలుగుతాము. దాని తర్వాత కాంటెంట్లోకి వెళ్ళగలగాలి. కాంటెంట్లో కూడా ఏదో ర్యాండమ్ కాంటెంట్ కాకుండా వాల్యుబుల్ కాంటెంట్, క్రిస్ప్ అండ్ క్లియర్గా. ఈ వైరల్ అనే టాపిక్ని కరెక్ట్గా చూసుకుంటే షార్ట్ వీడియోస్కి ఎక్కువ బాగా వర్కౌట్ అవుతుంది. సో షార్ట్ వీడియోస్లో మనం ఈ హుక్ని యూజ్ చేస్తూ పీపుల్కి నెక్స్ట్ 20 సెకండ్స్ 30 సెకండ్స్ కన్జ్యూమ్ చేసే ఇంట్రెస్ట్ని ఫస్ట్ 3 సెకండ్స్లోనే మనం క్రియేట్ చేయగలగాలి. క్రియేట్ చేసిన తర్వాత ప్రాపర్గా వాల్యూ యాడ్ చేస్తూ 2 పాయింట్లు 3 పాయింట్లు కవర్ చేస్తూ నెక్స్ట్ 15 సెకండ్స్ 20 సెకండ్స్లో ఆ కాంటెంట్ కవర్ చేయగలగాలి. అంటే మెయిన్ కాంటెంట్ అంటే దాంట్లో వీడియోలో ఏదైతే మాట్లాడాలనుకున్నామో అది ఒక 50 సెకండ్స్ 20 సెకండ్స్ మ్యాక్సిమం 30 సెకండ్స్లో కంప్లీట్ చేయగలగాలి. సో హుక్ ఒక 5 సెకండ్స్ 7 సెకండ్స్ 8 సెకండ్స్, దాని తర్వాత ఒక 20-25 సెకండ్స్లో యాక్చువల్ కాంటెంట్, లాస్ట్లో ఎప్పుడైనా సరే
కాల్ టు యాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే కనుక ఈ వీడియో నచ్చితే కనుక అయితే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే ఫాలో కొట్టండి. ఇవన్నీ ఏంటంటే కాల్ టు యాక్షన్స్. ఇట్లా చెప్పడం ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ నచ్చితే వాడే కొడతాడు, కానీ మనం చెప్పడం మన బాధ్యత. మనం అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు అంటారు కదా, అడగందే ఆడియన్స్ కూడా సబ్స్క్రైబ్ చేయరు అనమాట. సో అట్లా మనం ప్రాపర్గా కాల్ టు యాక్షన్ ఇవ్వగలగాలి. దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ విత్ ఎ ఫ్రెండ్. అటువంటి ప్రాపర్ కాల్ టు యాక్షన్స్ ఇవ్వడం ద్వారా మనకు మంచి వీడియోస్ వైరల్ అవుతాయి అనమాట. ఒకవేళ ఇనీషియల్గా ఫస్ట్ 3 సెకండ్స్లో కనుక మనని అందరూ స్కిప్ చేస్తుంటే కనుక, అందరూ దాన్ని స్క్రోల్ చేస్తే కనుక మన కాంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వదు. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ 3 to 5 సెకండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దానికి హుక్ మంచిగా ఉండాలి, దాని తర్వాత కాంటెంట్ బాగా చేయాలి, లాస్ట్లో కాల్ టు యాక్షన్ కూడా బాగా ఇవ్వాలి. సో షేర్స్, సేవ్స్, ఫాలో బటన్, ఆ కామెంట్స్ కొట్టమని అడుగుతారు కదా కొంతమంది, కామెంట్ టైప్ చేయండి, ఇది టైప్ చేయండి, అది టైప్ చేయండి అని చెప్తుంటారు. సో ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే ఎంగేజ్మెంట్ బాగా బిల్డ్ అవుతుంది అనమాట. సో ఈ యాక్టివిటీస్ అన్నీ చేయడం ద్వారా మనం ఆల్గారిథంకి మంచి సిగ్నల్ వెళ్తుంది. ఆల్గారిథం ఏమనుకుంటుందంటే మన ఈ పర్టికులర్ పర్సన్ క్రియేట్ చేసిన కాంటెంట్ బాగా వెళ్తుంది, అందరు బాగా లైక్ చేస్తున్నారు, ఎంగేజ్ అవుతున్నారు, షేర్ చేస్తున్నారు, సేవ్ చేసుకుంటున్నారు. సో దీన్ని మనం ఇంకా ఎక్కువ మందికి చూపించచ్చనే ఉద్దేశంతో ఆల్గారిథం విల్ గివ్ మోర్ రీచ్ యాజ్ ఎ రివార్డ్. సో మనకి ఆల్గారిథం రివార్డ్ ఇస్తుంది అనమాట. దాని ద్వారా మన వీడియోస్ వైరల్ అవుతాయి. సో దిస్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ వైరల్ వీడియోస్. సార్ ఇది వరకు బాగుంది. నాకు ఇంకో డౌట్ వచ్చింది, కొంతమంది ఫాలోవర్స్ని కొనుక్కుంటారు కదా సార్, అలా కూడా చేయొచ్చా సార్ మనం? సో ఫాలోవర్స్ కొనడం అనేది అదొక పెద్ద మిస్టేక్ అసలు. సో అసలు అటువంటి యాక్టివిటీ ఎప్పుడు చేయకూడదు. దానివల్ల ఛానల్ మొత్తం గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఏమవుతుందంటే 20,000 ఫాలోవర్స్ ఉంటారు అక్కడ, 20,000 ఫాలోవర్స్ 2,000 పెడితే కొనుక్కోవచ్చు. కానీ దానివల్ల ఏమవుతుందంటే మనం మీరు తర్వాత క్రియేట్ చేసే వీడియోస్కి 200 వ్యూస్, 150 వ్యూస్ ఉంటాయి. దాన్ని బట్టి పీపుల్ వాళ్ళకి తెలిసిపోతుంది, ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ వాడికి అర్థమైపోతుంది. అట్ ద సేమ్ టైం మన ఆడియన్స్ కూడా అర్థమైపోతుంది, అరే ఇదేదో ఫేక్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పుడైతే మనకు ఫేక్ అని తెలియడం స్టార్ట్ అయిందో మనం ఏం చేస్తాం, వాళ్ళ వీడియోస్ లాగానే నెగ్లెక్ట్ చేస్తాము, స్కిప్ చేస్తాము, వాళ్ళని పట్టించుకోము అనమాట. సో అటువంటి మిస్టేక్ ఎప్పుడు కూడా చేయకూడదు. సో ఫాలోవర్స్ కోసం నో షార్ట్ కట్స్, ఓన్లీ క్రియేటింగ్ వాల్యుబుల్ కాంటెంట్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.